ఈరోజు కడప పార్లమెంటులో బద్వేలు మరి మైదుకూరులో ముస్లిం సోదరులకు కలవడం జరిగింది. మరీ ముఖ్యంగా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎన్డీఏ కూటమి అంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు ఈ పోటీలో ఉన్నారు. కాబట్టి ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారు, అలాగే ఇదే కూటమి 2014 నుంచి 19 వరకు ఏం చేసింది, మళ్ళీ ఎలా మాయమాటలు చెప్పి ఎలా మోసం చేయాలనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అనేది ప్రతి ఒక్కరికి కూడా మేము తెలియజేయడం జరుగుతుంది. కానీ మేము చెప్పే ముందరే వాళ్ళే చెప్తున్నారు, చంద్రబాబు నాయుడుకు ఎవరు నమ్ముతారు సార్, చంద్రబాబు నాయుడు ఇంటికి ఒక బెంజ్ కార్ ఇచ్చినా, కిలో గోల్డ్ ఇచ్చినా ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అసాధ్యమైన మేనిఫెస్టో, అసాధ్యమైన సంక్షేమ పథకాల గురించే మాట్లాడతాడు, ఓట్లు దండుకోవాలని చెప్పి ఆలోచిస్తాడు. కాబట్టి ఆయనకు ఎవరు నమ్మడం లేదు. ఖచ్చితంగా జగనన్న 5 సంవత్సరాల్లో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పుకుంటూ ప్రతి ఒక్క పేద ఇంటికి మేలు చేసినాడు. అలాగే కులాలకు మతాలకు అతీతంగా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్కరికి మేలు చేసే కార్యక్రమం చేసినాడు. మరీ ముఖ్యంగా మైనార్టీ సోదరులకైతే చంద్రబాబు నాయుడు ఆ రోజు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈరోజు 21,000 కోట్ల రూపాయలతో విద్యతో, వైద్యంతో, ఇళ్లతో, ఎన్నో సంక్షేమ పథకాలతో, మా మహిళా సాధికారతో ప్రతి ఒక్కటి కూడా మేలు చేసినాడని చెప్పి తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎంత నీచమైన రాజకీయం చేస్తుందంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీని కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నాడు అనేది ప్రతి ఒక్కరూ గ్రహించాలని చెప్పి చెప్తున్నా. ఒకవైపు బీజేపీ ఓట్ బ్యాంక్ కావాలి, ఒకవైపు కాంగ్రెస్ పార్టీతో ముస్లిం ఓట్ బ్యాంక్ని చీల్చే విధంగా కుట్ర చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఖచ్చితంగా ఈ కుట్రల్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఈ బీజేపీ పార్టీ నల్ల చట్టాలని తీసుకొని వచ్చి, మరీ ముఖ్యంగా సిఏఏ, ఎన్ఆర్సీ లాంటి చట్టాలని తీసుకొని వచ్చి విపక్షకు గురి చేయాలని చెప్పి మైనార్టీ సోదరులకు చేస్తుంటే, అలాంటి బీజేపీ పార్టీతో జతకట్టి మళ్ళీ ముస్లిం ఓట్లు కావాలని చెప్పి రకరకాల దుష్ప్రచారాలు ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. నేను సూటిగా అడుగుతున్నా, ఈరోజు ముస్లిం సోదరులకు, సోదరిమణులకు 4% రిజర్వేషన్ మనం కాపాడుకోవాలంటే జగనన్నకు ఓటు వేసుకోవాలి. ఈ ఎన్ఆర్సీని మనం ఈ రాష్ట్రంలో చేయకుండా పెట్టాలంటే, ఏదైతే ఎన్ఆర్సీ రెజల్యూషన్ అసెంబ్లీలో పాస్ చేసినాడో జగనన్న, దాన్ని కాపాడుకోవాలంటే మళ్ళీ ఒక్కసారి జగనన్న మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. యూనిఫామ్ సివిల్ కోడ్లో ఖచ్చితంగా దానిని ఎదుర్కోవాలంటే, దానికి ఓటు వేయకుండా దానికి అడ్డుకోవాలంటే జగనన్నకు ఓటు వేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక్క ఓటు కూడా పక్కన పోకుండా ప్రతి ఒక్క ఓటింగ్ శాతము 2 పెంచే విధంగా 2 ఓట్లు కూడా ఎంపీ అవినాష్ రెడ్డి గారికి, అలాగే ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డి గారికి ఖచ్చితంగా 2 ఓట్లు కూడా మన ఫ్యాన్ గుర్తుకు వేసుకొని ప్రతి ఒక్కరు కూడా రాబోయే 5 సంవత్సరాల్లో ప్రశాంతమైన వాతావరణంలో సోదర భావంతో మన హిందూ సోదరులతో, క్రైస్తవ సోదరులతో కలిసిమెలిసి ఉండే వాతావరణాన్ని మనము పోగొట్టుకునే పరిస్థితికి తేకూడదు. ఈ బీజేపీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుందో దానికి కూడా అడ్డుకోవాల్సిన అవసరము, బాధ్యత కూడా మన అందరిపైన ఉంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. ఈరోజు వక్ఫ్ బోర్డుని కాపాడుకోవాలన్నా, మద్రసాలని కాపాడుకోవాలన్నా, మేము స్వేచ్ఛతో బతకాలన్నా, మా సోదరిమణులు బుర్కా వేసుకొని తిరగగలగాలన్నా, మా సోదరులు టోపీ పెట్టుకొని తిరగగలగాలన్నా, ఈరోజు ఎలాగైతే ఈ భారతదేశంలో ఎన్ని వందల వేల సంవత్సరాల నుంచి కలిసిమెలిసిగా ఉంటున్నామో, భిన్నత్వంలో ఏకత్వంతో మనం ఎలాగైతే జీవిస్తున్నామో, అది సెక్యులర్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం, కానీ బీజేపీతో జతకట్టిన తెలుగుదేశం పార్టీతో సాధ్యం కాదు అని చెప్పి తెలుపుకుంటూ, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆడే డ్రామా కూడా, కాంగ్రెస్ పార్టీ ఈరోజు 1% ఓట్ షేర్ లేదు, కానీ చంద్రబాబు నాయుడుకి మేలు చేయాలని చెప్పి ఆలోచనతో ఎంతో తప్పుదావా పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళకు ఓట్లు ఎప్పుడైతే లెక్కింపు జరుగుతుందో ఆ రోజు తెలిసిపోతుంది. ఎవరు కూడా మీరు చెప్పిన మాటల్ని మోసం చేయాలని చెప్పి ఏ ముసుగులో అయితే మీరు చంద్రబాబు నాయుడుకు మేలు చేయాలని చెప్పి వస్తున్నారో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, వాళ్ళని కూడా రాజకీయ సమాధి కట్టబోతున్నారు. ఎందుకంటే ఈరోజు జగనన్న అంటే నమ్మకం అంటే జగనన్న. కాబట్టి ప్రతి ఒక్క వర్గం ఈరోజు జగనన్నతోనే ఓటేస్తుంది. 2 ఓట్లు కూడా జగనన్నకే ఈరోజు పడతాయని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నా.